హాయ్ ఫ్రెండ్స్, జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను విరిగిన పాలతో పాలకోవా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? మన ఇంట్లో పాలు అప్పుడప్పుడు విరిగిపోతుంటాయి. ఆ పాలను వేస్ట్ చేయాలంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా. అలా పాలు వేస్ట్ కాకోకుండా మనం ఎంతో టేస్టీగా పాలకోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు అనేది హీట్ చేసుకుంటూ ఇందులో హాఫ్ లెమన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఆల్రెడీ విరిగాయి కదా, లెమన్ ఎందుకు అనుకుంటున్నారా? పాలు విరిగినా కూడా అక్కడక్కడ పాలు పాలుగా ఉంటుంది. ఈ లెమన్ని యాడ్ చేయడం వల్ల పూర్తిగా పాలు విరిగిపోయి వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని లెమన్ యాడ్ చేయడం వల్ల చూడండి పాలు చక్కగా విరిగిపోయాయి కదా. ఇలా విరిగిపోయిన పాలని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిల్క్ని ఇలా క్లాత్లో కానీ స్ట్రైనర్లో కానీ డ్రైన్ చేసుకోవాలి. ఇందులోనే కూల్ వాటర్ని యాడ్ చేయాలి. మనం లెమన్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ పులుపు అంతా వెళ్ళిపోతుంది. ఇలా క్లాత్ని టైట్గా పెట్టుకొని అందులోని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం అదే బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత బౌల్ అనేది స్టవ్ పైన పెట్టేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో షుగర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా వాటర్ ఫామ్ అయ్యి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మధ్యలో వదిలేయకూడదు, మధ్యలో వదిలేస్తే మాడిపోతుంది. ఇలా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవాలి, మరి పూర్తిగా డ్రై అవ్వకూడదు. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి కాస్త చెమ్మగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కూల్ డౌన్ చేసుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత కోవాను ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలో ప్రెస్ చేసుకుంటే కోవా బిళ్ళలు రెడీ అయిపోయింది. ఇలా కోవాని మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, విరిగిపోయిన పాలతో కూడా మనం ఎంతో టేస్టీగా ఉండే కోవాని ప్రిపేర్ చేసుకున్నాం కదా. చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.